త్వరలోనే ప్రారంభం కానున్న భోగపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మన ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందనేది మన ఆర్ఎం సార్ని కడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భోగాపురం ప్రత్యక్షంగా జరుగుతున్న భోగాపురం ఇనాగ్రేషన్కి ఈ నెల 15వ తారీఖు అరౌండ్ ఇనాగ్రేషన్ ఉంటుంది అనేది ఇప్పుడు చిన్న సమాచారం, పూర్తిగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గవర్నమెంట్ ఇచ్చిన అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా 20 బస్సులు ఆగ్మెంటేషన్గా ఈ బస్సులు తిప్పాలనేది మనకి ఒక నిర్ణయం అయితే జరగడం జరిగింది. దీని ప్రకారం కూడా 20 బస్సులు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ 5 బస్సులు పుణేలో బయలుదేరుతున్నాయి. ఈవేళ బయలుదేరి 12వ తారీఖు కల్లా వస్తాయి 5 బస్సులు. మిగతా బస్సులు కూడా త్వరలో ఈ ఓపెనింగ్ లోపల వస్తాయి. ఈ 20 బస్సులు కూడా సుమారుగా గాజువాక డిపో నుండి ఆపరేట్ అవుతాయి. గాజువాక నుండి 10 బస్సులు హైవేలో డైరెక్ట్గా గాజువాక, ఎన్ఏడి, అదేవిధంగా మద్దిలపాలెం, తర్వాత హనుమంతువాక, ఆనందపురం, తగరపల్స, భోగాపురం అలాగా 10 బస్సులు అరగంట ఫ్రీక్వెన్సీలో ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ అయ్యేలాగా ఒక ప్లాన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గాజువాక నుండి బయలుదేరి వయా సింధియా నేవల్ బేస్ మీదుగా రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత ఉడా పార్క్, బీచ్ రోడ్, ఐటీ హిల్స్ మీదుగా మారికి వలస మీదుగా ఆనందపురం, తగరపల్సకి కూడా ఒక 10 బస్సులు అరగంట ఫ్రీక్వెన్సీతో, అది కూడా ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ అయ్యేలా పెట్టుకున్నాం. ఫ్లైట్లు వచ్చే టైమింగ్ ఇప్పుడున్న ఫ్లైట్లు వచ్చే టైం ప్రకారంగా 7 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఆ టైమింగ్స్ ప్రకారం పెట్టుకున్నాం. ఫ్లైట్లు దిగాక ఆ టైమింగ్స్ని బట్టి మేమైతే ఏర్పాటు చేస్తాం. సుమారుగా అక్కడ నుండి అయితే ఇటువైపు హైవేలో 1:45 నిమిషాలు, అదేవిధంగా ఐటీ హిల్స్ దగ్గర 2 అవర్స్ అప్రాక్సిమేట్గా ట్రైల్ రన్ ఇంకా తగ్గించడానికి, ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఉన్నాము. ఇవన్నీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి సాధారణ ఛార్జీలు కట్టే కొన్ని స్పెషల్ రేట్లో ఉంది పరిస్థితి. మన ట్యాక్సీల మీద చాలా తక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఈ రకంగా మేమైతే ఏర్పాట్లు అయితే అన్ని సిద్ధంగా చేసుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ తయారీ వరకు కూడా భోగాపురంలో ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్లు అయ్యి కూడా ఎరెక్ట్ చేసేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ కూడా ఈ వీక్లో కూడా బస్సులు ఛార్జింగ్ స్టేషన్ కూడా ట్రయల్ రన్ అయ్యి డ్రైవర్లు అయితే సిద్ధంగా ఉన్నారు, ట్రైనింగ్ అయిపోయి ఉన్నారు. అన్ని రకాలు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు మేము సిద్ధంగా ఉండి పబ్లిక్ ట్రాన్స్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్కి విశాఖవాసులకి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. టికెట్ ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది సార్? టికెట్ నార్మల్గానే ఉంటుందండి. మాది ఏసీ బస్ కాబట్టి ఏసీ ఫేర్ తోటి ఉంటుంది. సార్ ఎన్ని స్టాప్స్ ఉండొచ్చు సార్? సుమారుగా 10 స్టాప్స్ వరకు ఉన్నాయి. దీని మధ్యలో కూడా లాంజెస్ కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ల వాళ్ళు కూడా లాంజెస్ అయితే పెడుతున్నారు. అక్కడైతే ఏసీ రూములు, ఫ్యాన్లు, కుర్చీలు ఉంటాయి. మనకు ఆటోనగర్, ఎన్ఏడి, అదేవిధంగా గురుద్వార్, తర్వాత వింకోజీపాలెం, అదేవిధంగా ఉడా పార్క్, ఈ రకంగా ఫస్ట్ బేస్లో ఇలాంటి లాంజెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాటర్ ఫెసిలిటీ, లైట్లు అన్నీ కూడా ఉండి ప్యాసింజర్ ఒక అరగంట లేట్ అయినా సరే ట్రాఫిక్ జామ్ అక్కడక్కడ లేట్ అవ్వ ఉండొచ్చు. కూర్చోడానికి సదుపాయం కూడా అన్ని ఏర్పాట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఇది ఒక 4 రోజులు పడుతుంది. మొత్తానికి అయితే 20 ఎలక్ట్రికల్ బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి సార్? రెడీగా ఉన్నాయండి, వస్తున్నాయి. ఇవాళ స్టార్ట్ అయ్యి 5 బస్సులు స్టార్ట్ అయ్యి. ఎప్పుడు ప్రారంభం అవుతుంది సార్ ట్రైల్ అనేది? ట్రైల్ అన్నది నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందండి. ఎయిర్పోర్ట్ ఓపెన్ టైంకి ముందుగానే అన్ని ట్రైల్ రన్ అన్నీ కూడా చిన్న ఇష్యూస్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఇష్యూస్, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నామండి. చూసారు కదండి, అతి త్వరలోనే ప్రారంభమవుతున్న మన భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని అయితే ఆర్ఎం సార్ అయితే చెప్పడం జరిగింది.